తెనాలి రామకృష్ణ వింత బహుమతి. ఒకసారి విజయనగర సామ్రాజ్యానికి ఒక అరబ్ దేశపు వ్యాపాడి వచ్చాడు. ఆయన శ్రీకృష్ణదేవరాయలవారికి ఒక అత్యంత ఖరీదైన అరుదైన పర్షియన్ గుర్రాన్ని బహుమతిగా ఇచ్చాడు. ఆ గుర్రం చాలా తెల్లగా గంభీరంగా ఉంది. రాయలవారు దాన్ని చూసి ముచ్చటపడి ఆ వ్యాపారికి భారీగా ధనమిచ్చి పంపారు. అయితే ఆ గుర్రం ఒక వింత అలవాటు కలిగి ఉంది. అది ఎప్పుడూ తన తలను పైకే ఎత్తి ఉంచుతుంది తప్ప కిందకు వంచదు. అది చూసి రాయలవారు ఆశ్చర్యపోయారు. రాయలవారు సభలో ఇలా ప్రకటించారు: ఎవరైతే ఈ గుర్రం తల వంచేలా చేస్తారో వారికి 1000 బంగారు నాణాలు బహుమతిగా ఇస్తాను. కాని ఒక షరతు: గుర్రాన్ని కొట్టకూడదు, దానికి ఎటువంటి గాయం చెయ్యకూడదు. చాలామంది గుర్రపు శిక్షకులు వచ్చి రకరకాల ప్రయత్నాలు చేశారు. రకరకాల మేత చూపించారు, పచ్చగడ్డి వేసి బతిమాలారు. కాని ఆ గుర్రం మాత్రం తల వంచలేదు. చివరకు రామకృష్ణుడు ముందుకు వచ్చాడు. రామకృష్ణుడు: ప్రభూ, నాకు 1 వారం సమయమివ్వండి, నేను ఈ గుర్రాన్ని లొంగదీస్తాను అన్నాడు. రాయలవారు సరేనన్నారు. రామకృష్ణుడు ఆ గుర్రాన్ని తన ఇంటికి తీసుకెళ్లాడు. వారం రోజులు గడిచాయి. సభలో అందరూ ఎదురుచూస్తున్నారు. రామకృష్ణుడు గుర్రాన్ని సభకు తీసుకువచ్చాడు. ఆశ్చర్యకరంగా ఆ గుర్రం తల కిందకు దించుకుని నేలను చూస్తూ నడుస్తోంది. రాయలవారు ఆశ్చర్యపోయి, రామకృష్ణ, ఇది ఎలా సాధ్యమైంది? నువ్వు దానికి ఏం మంత్రం వేశావు అని అడిగారు. రామకృష్ణుడు నవ్వుతూ ఇలా అన్నాడు: మంత్రమేమీ లేదు మహారాజా. నేను ఈ వారం రోజులు ఆ గుర్రానికి ఒక ఎత్తైన గూటాన్ని కట్టి దానికి చాలా ఎత్తులో మేత పెట్టాను. అది గడ్డి తినాలంటే తల పైకి ఎత్తాల్సి వచ్చేది. కాని నేను గడ్డిని అస్సలు పెట్టలేదు. కేవలం నేలమీద కొంచెం కొంచెం గడ్డి వేస్తూ వచ్చాను. ఆ గుర్రం ఆకలి తట్టుకోలేక కింద ఉన్న గడ్డిని తినడం కోసం అలవాటుగా తన తల వంచడం నేర్చుకుంది, అంతే. రామకృష్ణుడి సమయస్ఫూర్తికి, ఆయన ఆలోచనా ధోరణికి రాయలవారు మురిసిపోయి అనుకున్నట్టే 1000 బంగారు నాణాలను బహుమతిగా ఇచ్చారు. మీకు నచ్చిందా? అయితే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.